అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనం గత 6 ఎపిసోడ్ల నుంచి ఒక విషయమే చెప్పుకుంటాం. బుద్ధ భగవానుని బోధలు. ఈరోజు 7వ ఎపిసోడ్. ఆయన చెప్పిన ప్రతీది కూడా ఆచరించవలసిందే. ఈ మార్గంలో వచ్చిన మనకి గొప్ప గైడెన్స్ అది. ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలోకి వచ్చిన, మోక్ష మార్గంలో వచ్చినటువంటి మనందరికీ కూడా ఆచరణీయం. వాటిని పదే పదే చదువుతూ మనం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు మన స్ఫురణలో ఉండాలి. తప్పనిసరిగా చాలా గొప్పగా ఎదుగుతాం. మన మేధస్సు పెరుగుతుంది. విజ్ఞానంలో ఉన్న మనకి అంతులేని జ్ఞానం పొందుతాం. అంతులేని జ్ఞానం లభిస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ తనలా కావాలనే వారి ఆకాంక్ష, వారి తపన. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వారి పొందిన అనుభవంలోంచి మనకి చెప్తూ ఉంటారు. మనం ఇంకా అనుభవం పొందాలి. వాళ్ళు పొందినవారు. మీరు చూడండి, మీరు ఒక దారిలో వెళ్ళారనుకోండి, ఇంకోటి వెళ్ళలేదు. వాడు అడుగుతాడు, ఆ దారిలో వెళ్తే ఏమవుతుంది మిమ్మల్ని? మీరు అన్నీ చెప్పగలుగుతారు. ఆడు చెప్పిన దాన్ని బట్టి మనం తేలిగ్గా వెళ్ళిపోతాం. అంటాడాడు, కొంత దూరం వెళ్ళాక కుడివైపు తిరుగు, ఇంకా కొంత దూరం వెళ్ళాక ఎడమవైపు తిరుగు, ఇక్కడ నీకు ఇదేదో గుర్తుంటుంది, వస్తుంది. ఇలా చెప్పుకెళ్తాడాడు. అది తేలిగ్గా ఆడు చెప్పడంతో తేలిగ్గా వెళ్ళగలుగుతాం. లేకపోతే నానా తిప్పలు పడతాం. ఇది అంతేనండి. ఆధ్యాత్మికంలో పూర్ణ స్థితికి ఎదిగిన వాళ్ళు ఇదంతా. పత్రి గారు కానీ, బుద్ధుడు కానీ, ఆ కృష్ణుడు, ఇలా అంతా వశిష్ఠుల వారు. అంచేత వారు చెప్పింది మనకి అనుసరణీయం. తేలిగ్గా మన గమ్యం సాధించడానికి. వాళ్ళ అనుభవంలోంచి మనకు చెప్తారు. వాళ్ళు తప్పుదారి నడిపించరు. వాళ్ళు చెప్పిన విషయాల్ని అక్షర సత్యంగా తీసుకోవాలి.
ప్రతి పదము సత్యమే. వాళ్ళకి తెలుసు అంతా ఒకటే. మనం కూడా ఆయనలాంటి వారమే. మనం కూడా ఆయనే. అంటే ఆయన, మనము ఒకటే. అందుకే పత్రి గారంటారు. నేను కొంచెం ముందరున్నాను. మీరు ఎనకాలున్నారు. అదే మీకు నాకు తేడా అన్నాడు. ఇంకేం లేదు తేడా. నేను ఎనకాలున్నాను. నేను ముందున్నాను. మీరు ఎనకాలున్నారు. మీరు కొంచెం కృషి చేస్తే మీరు కూడా నా స్థాయికొస్తారు. అదే ఆయన చెప్పింది. వాళ్ళు ఎదిగారు. మనం ఎదగడానికి వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. సూక్ష్మాలు బోధిస్తారు. చేత ఈరోజు ఇంకొక సందేశం ఆయన చెప్పినటువంటిది తెలుసుకుందాం. ఏంటంటే, మాలిన్య రహితుండగు, మాలిన్య రహితుండగు మహిత చిత్తుండు. అంటే అర్థం కూడా రాసేసుకోండి అక్కడ. మంచి మనసు గలవాడు. మంచి మనసు గలవాడిని మహిత చిత్తుండు. అయితే అంటే మహిమ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ మనం మంచి మనసు గలవాడు. శీలవంతుడు. నిత్య సత్యవ్రతుడు. విషయ వాంఛలు నిగ్రహించినవాడు. కాషాయము ధరించగా అర్హుడగును. ఇంకోసారి చెప్తాను. మాలిన్య రహితుండగు మహిత చిత్తుండు, శీలవంతుడు, నిత్య సత్యవ్రతుడు, విషయవాంఛలు నిగ్రహించినవాడు, కాషాయము ధరించగా అర్హుడగును. ఇక్కడ కాషాయం అంటే కాషాయ బట్టలు ధరించడం కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి అర్హుడవుతాడు వాడు. ఈ లక్షణాలు లేని వాడికి ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి అర్హత లేదు. ఒకవేళ వాడు వచ్చినా ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి.
చేత ఎవరైతే ఈ మార్గంలోకొస్తారో, ఈ మార్గం మీద ఆసక్తి ఉంటుందో, వాళ్ళకి తీవ్ర తపన ఉంటుందో, వాళ్ళకి ఖచ్చితంగా ఈ లక్షణాలుండాలి. మీరు చూసుకోండి మీరు. ఈ లక్షణాలు లేకపోతే మీరు ఇందులోకొచ్చినా ఉపయోగం లేదు. ఇంట్లో చాలా మందికి అనుమానం రావచ్చు. పత్రి గారు కాషాయాలు ఇయన్నీ మనకొద్దంటారు కదా! ఆ బుద్ధుని కాలంలో ఆయన మార్గంలోకొచ్చిన వాళ్ళని ఈ లక్షణాలు కూడా చూసేవాడు. అప్పుడు వాళ్ళని స్వీకరించేవాడు శిష్యుడిగా. వాళ్ళు కాషాయాలు వేసుకునేవారు. మనం కాషాయాలు ధరించక్కర్లేదు కానీ, ఈ లక్షణాలు కలిగుంటే చాలు. ఎవరైనా సరే ఆయన దగ్గరికి శిష్యరకం చేయడానికొస్తే, వారిని బట్టి ఏదో చిన్న చిన్న పరీక్షలు పెట్టేవాడు బుద్ధుడు. పరీక్షల్లో వాళ్ళు నెగ్గితే, విజయం సాధిస్తే అప్పుడు తీసుకునేవాడు. ఊరికే డైరెక్ట్‌గా వచ్చి మీ దాంట్లో చేరిపోతానంటే ఒప్పుకునేవాడు కాదు. అలా కొంతమందిని ఆయన దగ్గరికి శిష్యుడిగా చేరడానికొస్తే, వాళ్ళని ఓ 2 మాసాలు శ్మశానంలో గడిపి రమ్మనేవాడు. శ్మశానంలో ఉండడం ఏంటి? ఆశ్చర్యపోయేవారాళ్ళు. కానీ ఆయన చెప్పారు కాబట్టి అక్కడే ఉండేవారు. ప్రతిరోజు ఓ బ్యాచ్ వచ్చేవారు. ఓ శవాన్ని మోసుకొచ్చేవారు. తగలబెట్టేసేవారు. మళ్ళా ఎవరి దారిన వెళ్ళిపోయారు. మర్నాడు ఇంకో బ్యాచ్. ఇలా ఇక్కడ ఉన్నంత కాలం ఇదే కనిపించింది. అయ్యాక వచ్చాడు ఆయన దగ్గరికి. "ఏం చూసావయ్యా?" అన్నారు బుద్ధుడు. ఇదే చెప్పాడు. ఏముంది, ఒక్కో బ్యాచ్ వస్తున్నారు, తగలబెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. దాన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏం అర్థమైంది అంటే, మళ్ళా ఆయనే చెప్పవలసొచ్చింది. ఎవ్వడూ శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవలసిందే అన్నది వాడికి స్పష్టంగా అర్థమైంది. ఎంచేతంటే, ఏదో ఒక రోజెళ్తే అమ్మో వెళ్తారు చాలామంది శ్మశానానికి. తండ్రి పోయినోళ్ళు. తగలబెట్టేస్తారు. ఆ కాసేపు అనుకుంటారు అక్కడ కూర్చుని. ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా! మళ్ళా ఎవరి దారి ఆళ్ళు చూసుకుంటారు. ఇంటికొచ్చాక మళ్ళా గొడవే మర్చిపోతారు. ఆ వైరాగ్యం అక్కడి వరకే. అందుకే దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. కానీ బుద్ధుడు ఓ 2 నెలలు ఉండమన్నాడు. అప్పుడు అన్నిటి మీద వ్యామోహం వదిలేస్తాడు. వెళ్ళిపోయేదానికి
ఎన్నిటి మీద నాకెందుకు ఈ మమకారం, వ్యామోహాలని అర్థం చేసుకుంటాడు. ఏం చేసుకోను ఈ ఆస్తులని, డబ్బంతా. పాపాలు చేసి సంపాదిస్తున్నానే, సంపాదించింది ఉండదు, పాపాలుంటాయి. అది అర్థమవుతుంది. నిజంగా నాకు పత్రి గారు పరిచయం అయ్యాక ఇది అర్థమైంది. నువ్వు దేహం కాదయ్యా అంటే ఆశ్చర్యపోయా. మరి ఎవరు అంటే ఆత్మ అన్నాడు. మరి ఆత్మకి నేను సంపాదించింది ఏమైనా ఉపయోగమా అంటే ఏమీ ఉపయోగం లేదన్నది తెలిసింది. అరే, ఆత్మైన నా కోసం ఇన్ని పాపాలు చేసి సంపాదిస్తున్నానే, ఇదేమీ నాకు ఉపయోగపడదు గానీ నాకు కూడా పాపాలొస్తాయి అని అర్థమయ్యాక వ్యాపారాలు ఆపేశాను. అంతకుముందు చాలా గొప్పగా చేస్తున్నాను అనుకున్నాను. పత్రి గారు మరి అంత గొప్పవాళ్ళు చెప్పే 2 మాటల్లోనే ఎంతో లోతు అర్థమవుతుంది. నాలో ఎంతో మార్పొచ్చింది ఆయన చెప్పిన మాటతో. అలాగే బుద్ధుడు ఏం చెప్పినా అలాగే చెప్తాడు. అది వాళ్ళు ఎంతో పరివర్తన తీసుకొస్తారు. ఒక ఆవిడ ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు పాపం. వాడినెత్తుకుని బుద్ధుడి దగ్గరికొచ్చింది. స్వామి, అయ్యా, నా కొడుకుని బతికించండి. నాకున్నది ఆడొక్కడే. ఆడు లేకపోతే నేను బతకలేను అంటూ ఏడుస్తూ కూర్చుంది. అలా ఏడుస్తూ ఉంటే ఎవరో చెప్పారు, "నువ్వు బుద్ధుడి దగ్గరికెళ్ళు. ఆయన గొప్ప శక్తి ఉన్నవాడు. నీకు సాయం చేస్తాడని." ఇప్పుడు ఆయనేం చెప్పాడంటే, "సరే అమ్మా, నేను బతికిస్తాను. కానీ నువ్వు ఒక పని చేయాలి." ఏంటి చెప్పండి. నువ్వు ఊళ్ళోకెళ్ళి ఎవరింట్లో చావు లేదో ఆ ఇంట్లోంచి నువ్వులు పట్టరా. ఓ సింతేనా అనుకుంది. వెళ్ళింది. ప్రతి ఇంట్లో అడిగింది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉన్నారు. తల్లో, తండ్రో, తాతో, కొడుకో, భార్యో, భర్తో ఇలాగ చూస్తే ఎవరో ఒకళ్ళు చనిపోయారు. ప్రతి ఇంట్లో కూడా. పాపం సాయంకాలం దాకా తిరిగింది తన కొడుకు మీద ఆశతో. ఎంత తిరిగినా ఆవిడకి నిరాశ ఎదురైంది. ఏం చేయలేక వచ్చింది. బుద్ధుడి కాళ్ళ మీద పడింది. "ఏమ్మా ఏం చేశావు?" అన్నాడు. చెప్పింది. "ఎన్ని తిరిగినా నాకు ఎవ్వరింట్లోంచి నాకు దొరకలేదు. ప్రతి ఇంట్లోనే ఎవరో ఒకరు చనిపోయారు" అంటూ నాకు అర్థమైందండి దీన్ని బట్టి. ఎవరైనా సరే పుట్టినవాడు చనిపోక తప్పదు. కొంచెం ముందు వెనకాల అన్న సంగతి నాకు అర్థమైందండి అని చెప్పి చెప్పింది ఆవిడ. చెప్పి ఆయన కాళ్ళ మీద పడి నన్ను మీ శిష్యుల్లో చేర్చుకోండి అంటే అప్పుడు చేర్చుకున్నాడు.
అటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మికంలో గొప్పగా ఎదుగుతారు. చాలా తొందరగా జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఇంచేత అటువంటి జ్ఞానం పొందాలన్నా, ఆ మార్గంలో పరాకాష్ఠకు చేరాలన్నా, ఆ లక్ష్యాన్ని సాధించాలన్నా ఈ లక్షణాలుండాలి. మాలిన్యం లేనటువంటి మహిత చిత్తుండు. అంటే మంచి మనసు కలవాడు. ముందు మనసును శుద్ధి చేసుకోవాలి. అదే మనం చెప్తున్నాం. మనసు శుద్ధి చేయండి. బుద్ధి వికసింపచేసుకో. ఆ బుద్ధే మిమ్మల్ని నడిపిస్తుంది అని చెప్తున్నాను. ఎవడు అక్కలేదు మీకు. ఎవడు చెప్పక్కల. అదే మంచి నిర్ణయం తీసుకుంటుంది. మీరు ఏ ప్రలోభాల్లో పడినా ఈ మాయ వల్ల కొంతమంది పిల్లలంటే కూతురు, కొడుకు, డబ్బు, బంధువులు ఇటువంటియన్నీ ఉంటాయి. భీమవరం ఎందుకు రాలేదంటే చాలా మంది చెప్తూ ఉంటారు. పెళ్ళొచ్చిందండి అంటారు. లేతే మా అబ్బాయి పరీక్షలండి అంటాడు. వీళ్ళెళ్లి రాసేటట్టు. మా అమ్మాయికి ఏదో అయ్యిందండి అంటాడు. నా వ్యాపారం వదిలిపెట్టలేనండి అంటాడు కొట్లోంచి. లేడీస్ కూడా నేను చూస్తున్నానండి. ఏమ్మా అంటే, "ఏమోనండి మాకు కొట్టు, షాపండి" అంటాడు. ఇలా ఏదో ఒక దాంతోటి రాలేకపోతున్నారు. మరి రాకండా మనసెలా శుద్ధవుతుంది? ఇందులో ఎలా ఎదుగుతారు? ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతాయి గానీ రిజల్ట్ కనపడదు. అలా మనసు శుద్ధి అయిన వాడే ఆయన చెప్పినట్టు శీలవంతుడవుతాడు. మంచి శీలం కలిగిన వాడు. ఎలా పడితే అలా ప్రవర్తించేవాడు కాదు. అంతేకాదు ఇంకా ఏమన్నారంటే, నిత్య సత్యవ్రతుడు అన్నారు. సత్యము అంటే ఆత్మ. గుర్తెట్టుకోండి. నిత్యము ఆత్మ దృష్టిలో ఉండాలి. ఆత్మ అంటే ఆసక్తి ఉండాలి. ఆత్మనే ఆశ్రయిస్తూ ఉండాలి. ఆ సత్యమే మాట్లాడుతూ ఉండాలి. ఆ సత్యంలో జీవించగలగాలి. వాడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి అర్హుడవుతాడు. మీరు చూడండి, బుద్ధుడు చెప్పిన ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం, ఈ నిత్య సత్యవ్రతుడు అన్నదానికి ఆయన ఒక శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. 9వ అధ్యాయం 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్ యుయుక్త్యవ ఆత్మానం మత్సరాయణ.
అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరు నా యందు మనసు నిలిపి, ఆయన యందు అంటే కృష్ణుడంటే నేను ఆత్మ అని చెప్పాడు కదా! అంటే ఆత్మ యందు మనసు నిలిపి, ఆత్మను మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. అందుకే నేను ఇంట్లో పెద్ద పోస్టర్స్ పెట్టమంటాను. నేను ఆత్మను, నేను దేహం కాదు అన్న పోస్టర్ పెట్టమంటాను. ఆ మనసులో అది ఎలా ప్రింట్ అయిపోవాలి. నా భక్తుడవై అంటే నేనంటే ఇష్టపడాలి. ఆత్మ అంటే ఇష్టపడాలి. నన్నే సేవిస్తూ ఆత్మనే సేవిస్తూ ఉండాలి. అదే మనం చెప్పుకుంటున్నాం. ఆత్మ సేవలో పాల్గొనాలి. ఆత్మకు సంబంధించిన అన్ని రకాల సేవల్లో పాల్గొనాలి. మన వంతు ఎంత పాల్గొనగలమో అంత పాల్గొనాలి. మన డబ్బు కానీ, మన సమయం కానీ, మన శక్తి కానీ, మన వాక్కు కానీ ఆత్మకే కేటాయించాలి. నన్నే నమ్మి అంటే ఆత్మనే నమ్మాలి. ఆత్మ తప్ప ఇంకేమి లేదు అన్న విషయం నమ్మాలి. ఇక అయ్యో ఉన్నాయి, అయి గొప్పయి అనుకుంటాం. అయి ఏమి గొప్పవి కావు అన్నది తెలుసుకోవాలి మనం. నాకే నమస్కరిస్తూ, నాకే నమస్కరించాలి. వేమన కూడా అదే చెప్పాడు. తన్ను తెలిసిన తానే పో బ్రహ్మం. ఎక్కడ పూజ చేస్తావు? ఎల్ల దిక్కులా నువ్వే. నిన్ను పూజించుకుంటే, నీకు నువ్వు నమస్కరించుకుంటే, నమస్కరించుకోవాల్సింది నీకే అని చెప్పాడాయన. నాకే నమస్కరించుకుంటూ, అంటే ఆత్మకే నమస్కరిస్తూ, నాయందే దృష్టి నిలిపితే, అంటే ఆత్మ యందే దృష్టి నిలపాలి. ఆ పని చేస్తున్నాం రోజు ఉదయం 4 గంటలకు లేచి. భీమవరం వచ్చి గంటలు గంటలు ఆ పనే చేస్తున్నాం. అలా చేసిన వాళ్ళు చివరికి ఏమన్నారంటే, నన్నే పొంది తీరుతావు అన్నాడు. అంటే భగవంతుడిని మనం పొందగలుగుతాము. ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. అయి మానేసి ఏదో మొక్కుబడిగా మనం కూర్చుని తర్వాత అన్నిటి మీద దృష్టి పెడితే ఉపయోగం ఏంటి? ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నానండి నా పరిస్థితి ఇలా ఉందండి అంటారు. ఇది ఇంత శ్రద్ధ ఎక్కడుంది? అది. అలాగే 5వ అధ్యాయం 24వ శ్లోకం ఇంకోటి కూడా ఉంది. యోంతః సుఖో సుఖాంతర్ రామ స్తదాంత రజ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధి గచ్చతి. దీని తాత్పర్యం ఏంటంటే, ఎవడు తనలోని ఆత్మతో సుఖిస్తూ ఎప్పుడు ధ్యానంలో ఉన్నవాడు అన్నీ మర్చిపోతాడండి. ఆ ఆనందం పొందుతాడు. ఆ సుఖం పొందుతూ ఉంటాడు. మీరు చూసుకోండి. కళ్ళు మూసుకొని ఆత్మతో మీరు ఉంటే పొందే ఆనందం అంతా ఇంతా కాదు. మీకు గంటలు కూడా గడిచిపోతాయి. 3 గంటలు, 4 గంటలు గడిచిందా లేదా అన్నది కూడా తెలీదు. కళ్ళు తెరిస్తే మళ్ళా చాలా కష్టమే. అందుకే ఎవరైతే ధ్యాన స్థితిలోకి వెళ్ళరో ఇక్కడ కూర్చోలేరు. అన్నీ గుర్తొచ్చేస్తాయి. ధ్యాన స్థితిలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి గంటలు కూడా తెలియవు. అంటే ఆత్మతో ఉమ్, సుఖిస్తూ, ఆత్మతో క్రీడిస్తూ, ఆత్మయందే ఉంటాడో అంటే ధ్యాన స్థితిలో ఎవరైతే ఉంటాడో అట్టి యోగి
వాడినే యోగి అంటారు. భగవంతునితో ఉండేవాడే యోగి. అంటే ధ్యానం చేసేవాడే యోగి. బ్రహ్మస్వరూపుడై, భగవత్స్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అని చెప్పన్నాడు. ఎప్పుడు అదే చెప్పాడు బుద్ధుడు. నిత్యం సత్యవ్రతుడై ఉండాలి. ఆత్మ తప్ప ఇంకొక దృష్టి ఉండకూడదు. విషయ వాంఛలు నిగ్రహించిన వాడు. ఈ భౌతిక కోరికలు వాటిని నిగ్రహించుకోవాలి. ఎన్నో ఉంటాయి. ఏమండి ఇప్పుడు మనం కోరుకునే కోరికలు కానీ, ఇప్పుడు కావాలనుకుంటున్నవి కానీ, ఇంతకు ముందు జన్మల్లో అయన్నీ అనుభవించేసామండి. అనుభవించేసి ఇక ఏమి వద్దు, నేను ఇంకా ఏమీ లేని స్థితికి నేను చేరుకోవాలి అనే తపనతో మళ్ళా జన్మ తీసుకొని వచ్చాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మాయా ప్రపంచంలో ఈ మాయకు వశమై మళ్ళీ అన్నిటి మీద ఆశపడుతున్నాం. అంచేత ఈ విషయ వాంఛలు ఏయైతే ఉంటాయో ఈ కోరికలు, ఈ ప్రపంచానికి సంబంధించిన వాటి మీద ఉండే కోరికలు నిగ్రహించాలి. అదుపులో ఉంచుకోవాలి. అది కూడా మనకి ధ్యానం తీవ్రంగా చేయడం వల్లే వస్తుందండి. గుర్తెట్టుకోండి. ఇప్పుడు ఇయన్నీ మనకి ఆచరణలోకి రావాలి అంటే తీవ్ర సాధన చేయవలసిందే. అంతకన్నా దారి లేదు. మీరెప్పుడో మొక్కుబడిగా ధ్యానం చేద్దామంటే మటుకు ఏం లాభం లేదు. అందుకే ప్రతి ఒక్కళ్ళని చెప్తూ ఉంటాను. తప్పనిసరిగా మీరు మార్నింగ్ మానొద్దు అంటాను నేను. ఎందుకంటే 4 నుంచి 6:30 దాకా ఏ పనులు ఉండవండి మనకి. అక్కర్లేదు మనంతట మనం కెలుక్కోవడం తప్ప అంతకన్నా ఇంకేం లేదు. నెలలో ఒక్కసారి అంటాను నేను భీమవరం. ఎందుకు అంటే ధ్యానం మీద పట్టు సడలకుండా ఉండడానికి. 3 రోజులు మీరు కూర్చున్నప్పుడు మీ పట్టు అలాగే ఉంటుంది. లేకపోతే 2 నెలలు గ్యాప్ ఇస్తే భీమవరం మీరు మళ్ళా ధ్యానంలో కూర్చోలేరు. మొదలుకొచ్చేస్తారు. ఏదో కొన్నాళ్ళు చేసి గట్టిగా కొన్నాళ్ళు ఆపేస్తే ఉపయోగం ఏంది? మళ్ళా వెనక్కెళ్ళిపోతారు. అలా వెనక్కెళ్ళకూడదు అంటే అనునిత్య సాధన ఉండాలి. దానికి అది మనం చేయగలగాలి తేలిగ్గా అంటే భీమవరం రావాల్సిందే. కానీ నేను చాలా మంది చూస్తున్నాను. వీడియోలు కట్టేసి కూర్చుంటారు. ఉపయోగం లేదు వాళ్ళు. నిజంగా వీడియో కట్టేసి కూర్చునేవాళ్ళు వీడియో ఆన్ చేసి ఎందుకు కూర్చోలేరు? ఏదో కాసేపు కూర్చుంటారు. కాసేపు అటు ఇటు తిరుగుతారు. కాసేపు ఏవో పనులు చేస్తూ ఉంటారు. అది ధ్యానం ఎలా అవుతుందది? దానివల్ల మీకేంటి ఉపయోగం? ఫలితం లేని పనెందుకు? 24 గంటల్లో 2, 3 గంటలు మీరు స్పేర్ చేయలేకపోతే ఆత్మ కోసం ఏం సాధిస్తారు చెప్పండి? చేసింది సీరియస్‌గా చేయాలి. మంచి అవకాశం ఇది. బాగా ఉపయోగించుకోవాలి. ఎవరికైతే ఈ లక్షణాలుంటాయో వాడు కాషాయము ధరించగా అర్హుడగును అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. కాషాయం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి అర్హుడు. వాడు చాలా తొందరగా వాడి లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఆ మోక్షాన్ని పొందగలుగుతాడు. వాడికి ఏం కావాలండి? ఇయన్నీ వదలలేకపోతున్నారు కానీ, మీరు ఆ స్థితి సంపాదించండి. ఇయన్నీ బలాదూర్ కింద కనిపిస్తాయి.
సమాధి ఆనందం పొందితే, ఆ భగవంతునితో అలా ఉండిపోగలిగితే ఏముందండి? ఆయన కంటే గొప్ప ఏమున్నాయండి? ఆయన నుంచి ఉద్భవించినయేగా. ఇయన్నీ అశాశ్వతమేగా. శాశ్వతమైన దాన్ని పొందితే ఇంకెందుకండి ఇయన్నీను? ఇది అర్థం కాక అయి గొప్పవి, ఇయి గొప్పవి, నా వాళ్ళు గొప్పోళ్ళు, ఈ వ్యామోహంలో పడిపోతున్నారు. అదే చెప్తున్నాడు ఈయన. ఈ మార్గంలో అర్హత సంపాదించాలి అంటే ఇయన్నీ ఉండాలి నాయనా అని చెప్తున్నాడు. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు థాంక్ యూ. రేపు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం.